అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే సార్. ఓ ఎలక్ట్రానిక్ మీడియా. ఎస్ సార్. ఇంటర్వ్యూ కోసమేగా? కాదు సార్, ఇంట్రగేషన్ సార్. నేను జగన్ ఫ్యాన్ అనే. ఓకే, దేని గురించి రాజా? రాజకీయం గురించా? రౌడీయిజం గురించి సార్. దాంట్లో నేను లేనే. మీ తమ్ముడు ఉన్నాడు కదా సార్. బాబు సార్, నా తమ్ముడికి రాత్రి అంటేనే భయం. అలాంటి వాడికి రౌడీజాన్ని ఎలా అంటగడతారయ్యా? ఎలా మానవత్వం అనిపిస్తుందయ్యా మీ ప్రెస్ వాళ్ళకి? ఇట్స్ టూ బ్యాడ్ రాజా. సార్ మీ తమ్ముడి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా. ఎవరు చెప్పారండి? అపోజిషన్ పార్టీ వల్ల వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అండి. వాళ్ళ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. సునంద మర్డర్ కేసులో మీ తమ్ముడి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చిందట కదా సార్. మా ఇంటికి అయితే రాలేదు సార్. చివరి ప్రశ్న అడుగు. మీ తమ్ముడు మీకెలాంటి వాడు, సొసైటీకి ఎలాంటి వాడు? నా తమ్ముడు గురించి నీకు ఒకే ఒక్క ముక్క చెప్తా. నా తమ్ముడు నీతి నిజాయితీలో అన్నా హజారేకి గురువు లాంటి వాడు. ఇంకో మాట చెప్పమంటారా? చెప్పండి సార్. మా తమ్ముడు పేరులో ఏముందో తెలుసా? కన్య అంటే పతివ్రత, కన్య అంటే సీల్డ్, కన్య అంటే ఫ్రెష్. నా తమ్ముడు కూడా ఫ్రెష్ అయ్యా. ఎవరిని ముట్టుకోలేదయ్యా. వాడు మగాళ్ళని ముట్టుకోడు, ఆడవాళ్ళని ముట్టుకోడు, వాడిని వాడే ముట్టుకోడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మై బ్రదర్. అలాంటి తమ్ముడికి నేను అన్నగా పుట్టినందుకు ఈ బొంకు బొమ్మారెడ్డి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. మీరు గర్వంగా ఫీల్ అవ్వండి అయ్యా. రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందయ్యా. మంచి వాళ్ళని బతకనివ్వండి అయ్యా, సమాజాన్ని బతకనివ్వండి అయ్యా. మేము తుమ్మినా తగిన మగిలితో వచ్చేస్తారు. అరే టీ చెప్పరా. అమ్మా, ఈ బొంగాడితో పని తక్కువ, పంచాయతీ ఎక్కువైంది. ఏంట్రా, ఏమన్నా విషయమా? ఇక్కడ ఏం పీకడానికి వచ్చారని? ఎక్కడేం బీకాలేంట్రా? ఏంది తిక్క సమాధానం? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తా ఉందిరా? తలకాయ ఉందిరా? ఏ కనిపిస్తలేదా? వీడికి బాగా ఎక్కువైందన్నయ్య. రైట్, విషయంలోకి రా. ప్రోగ్రెస్ ఏంటి? దేని గురించిరా? మా కన్నెబాబు కిడ్నాప్ అయిన విషయం. కన్యారెడ్డి కిడ్నాపా? ఏ చెప్పాల్సిన అవసరం మాకే ఉందిరా. ఖచ్చితంగా చెప్పాలరా. మా చిన్న బావ కన్యారెడ్డి అంటే మాకు ప్రాణం. వాడికి ఏమన్నా జరిగితే నీ అవ్వ మీరు ఇద్దరు ఉంటారా? ఓహో, బట్టాబాయి నా కొడుకులకి, గాలి నా కొడుకులకి, చెత్త వెదవులకి ఆప్యాయతల అనుబంధాలు అవసరమారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా దగ్గర జీతగాలరా మీరు. గాడి నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా? సగం పోలీస్ నా కొడుకులతో ఇట్లా దొరికిరా. నువ్వు ఉండు, నేను వెళ్తా. తమ్ముడు గాలాట్లేదన్నయ్యా, గాలాట్లేదన్నయ్యా. బంటనా అన్నయ్య, ఎక్కడ బొక్క కనపడితే అక్కడ దూరం విన్నారా? గాడిద ఛై అలా. ఏమైందిరా తమ్ముడు?
తమ్ముడు ఉదయ్ లేరా బంట ఇలా లే. నమస్కారం. నమస్కారం. ఎవరి కోసం? మీకోసం. నా కోసం. ఏంటి కారణం? మా అమ్మాయి ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్న కారణం, ఆ, రోడ్డు మీద నడిచి షాపింగ్ కూడా వెళ్ళలేకపోతున్న కారణం, ఆహా. బస్సులో ప్రయాణం కూడా చేయలేకపోతున్న కారణం, అబ్బో, కాలేజీకి కూడా వెళ్ళలేకపోతున్న కారణం ఈ కారణాలన్నిటి కారణం ఏంటో? మీ తమ్ముడు. బ్రదర్, నువ్వేం చేస్తుంటావు? సంస్కారం ఉన్నోడు ఏం చేస్తాడో అదే చేస్తాను. నీకు సలహాలు ఇనే అలవాటు ఏమైనా ఉందా? మంచిదైతే. ఇందాక బయట చెప్పావే నువ్వు ఒక మాట. ఏం చెప్పాను? మీ అమ్మాయి గురించి. మ్మ్హ్మ్. మీ తమ్ముడి గురించి చెప్పాను. బాబు, ముందు నువ్వు క్లారిటీకి రా. మీరు కన్ఫ్యూజ్ కాకండి. నాకు కామన్ సెన్స్ ముఖ్యం. నాకు కారణం ముఖ్యం. బ్రదర్, నేను నీలాంటి వాడినే. ఎలా? మీరు మీ అమ్మాయి గురించి ఒక రకంగా బాధపడుతుంటే, మళ్ళీ మా అమ్మాయి గురించి ఎందుకండి? మాట్లాడవలసింది మీ తమ్ముడి గురించి కదా. అరే మీ వెర్షన్ మీరు చెప్పారు కదయ్యా. పోనీ మీ వెర్షన్ చెప్పండి. మార్పు మనలో రావాల్సిన అవసరం లేదు బ్రదర్. అది మీ అమ్మాయిలోనో మా తమ్ముళ్ళలోనో రావాలి. మ్మ్. మీరు మాట్లాడుతున్న మీ తమ్ముడి విషయంలో మా అమ్మాయి గురించి, కానీ మీరు మాట్లాడవలసింది మా అమ్మాయి విషయంలో మీ తమ్ముడి గురించి. బ్రదర్, నువ్వు కంప్లీట్ చేస్తావా లేదా? మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ముందు మీరు కంక్లూజన్కి రండి. ఎందుకో? కారణం. సరే బ్రదర్, కారణాన్ని కాలానికి వదిలేయి. ఇంటికెళ్ళు, పెరిగానం తిను, హ్యాపీగా దుప్పటి కప్పుకొని పుడుకోపో. మరి మా అమ్మాయి సమస్య? అది మా తమ్ముడు చూసుకుంటాడు బ్రదర్. డోంట్ వర్రీ. ఓహో. మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. ఏంటమ్మా అది? మీ తమ్ముడికి తెలిసి ఉంటుందిలే. ఆహా, వస్తాను. నమస్కారం. నమస్కారం. 10 నిమిషం. బాయ్ బాయ్. Clap your hands, everybody, and everybody get hands, everybody, and everybody just clap your hands. Clap your hands, everybody, and everybody just clap your hands. Drop it, drop it, jam on it. Drop it, drop it, వస్తా ఉండు. jam on it. Come on. ఏంటి పడుకున్నాడు? రేపు పంది లేరా, మీకేరా మరి పల్లెదోమల మరి. హాయ్ ఏనా, నేను కిందకి వెళ్తున్నా. రే తాళమే, కిందకి వెళ్ళి వస్తారా? వాడికి ఇస్తా చూడండి రా ఇప్పుడు. రే సౌండ్లు ఏం వస్తున్నా, భయపడకండి. అయిపోయా కలేగు. యారా బొంకు బొమ్మారెడ్డి ముద్దుల బ్రదర్ బొంకు కన్యారెడ్డిగా? నీకు కన్యలు కావాలరా? కన్యలు ఏంట్రా? నేను లేకుండా చూసి మా వాళ్ళని ఒక రౌండ్ ఆడుకున్నావంట. బక్కోడే కదా, వీడేం చేస్తాడు అనుకుంటున్నావేమో. బొక్కలు ఎరగ తీస్తా. ఒంటి మీద చెంచా కండలేదు, వీడేం చేస్తాడు అనుకుంటున్నావా? అయినా నీలాంటోని ఎదుర్కోవడానికి నేను ఒక్కని జాలరా? బావాచి బిర్యానీ భారీగా తిని బైక్ మీద బేవర్స్గా తిరిగేవాడి రేయ్. కానీ ఇప్పుడు టైం రా, మా టైం. ఎరా బార్లో నువ్వు కూర్చున్న టేబుల్కి 10 అడుగుల దూరం వరకు ఎవరు రాకూడదా? ఏరా రంగు నీళ్లు జల్లినంత ఈజీగా అమ్మాయిల మీద యాసిడ్ పోసేస్తావేంట్రా? అదేమన్నా హోలీ పండుగ? ఫుట్పాత్ల మీద బైక్ రేసింగ్లు, రాత్రులు రాసలీలు. బాగుందిరండి లైఫ్. రే నా గురించి నీకు ఒక విషయం చెప్పనా? లాంగ్ ఎగో లావుగా ఉండేవాడిని, బుద్ధుల్లా బుద్ధిగా కూర్చున్నావు. సిగరెట్ని చూస్తే సిగ్గుపడేవాడిని, మందుని చూస్తే మానం పోయినంత పని అయిపోయింది. ఇవన్నీ నీ వల్ల నాకు అలవాటు అయిపోయినాయిరా. మొన్న మా చెల్లిని రోడ్డు మీద అడ్డం కాపి మరీ వస్తావా అని అడిగేవంట. నేను వస్తా. ఏం చేస్తావు? నేను వచ్చే ఉండరా. ఏం చేస్తావు?
బలుపు ఇంకా దిగలేదు. నీ అయ్యా రే వెళ్ళి చూడు, అవసరమా నీకు? ఉండబ్బా బావ దొరికినట్టే. బావకు ఫోన్ చేసి సంగతి చెప్తా. నా కొడుకులు సాధ్యం లేదు. రింగ్ అవుతుంది. కట్ అయిందా? సార్ సార్ చెప్పు అబ్దుల్లా. ఫోన్ సార్. ఫ్యాన్సీ నెంబరా ఫాల్తు నెంబరా? పక్కా ఫాల్తు నంబర్ సార్. కట్ చేయి. అబ్దుల్లా, సార్ నా వైఫ్కి అంకాలమ్మ గుళ్ళో పూజ ఉందంటరా. అరగంట తర్వాత దింపిరా. మరి సెల్లు? వెంటనే స్విచ్ ఆఫ్ చేసి స్లీపింగ్లోకి వెళ్ళిపోరా అబ్దుల్లా. అలాగే. స్విచ్ ఆఫ్. బొంగుల ఫోన్ ఈ ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఈ ఫోన్ ఈ దొక్క ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఇంకు బొమ్మారెడ్డి బొమ్మని నన్ను పట్టుకొని కొడతా బాధ. నమస్తే బండనా. మీరా బుచ్చిపంది, నువ్వేంటి? నీ అవతారం ఏంటి? నువ్వేంద్రా ఇక్కడ? చరితన్న కోసం ఏమైనా చేస్తాం. అబ్బో, ఏమన్నా చేస్తావా? ఓ ప్రాణం తీసేస్తుంది కదరా. రే బంటు. పదరా. అరే బంటు, మళ్ళీ మీ డాడీ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాడంట, నిజమేనారా? ప్రేమలోకి తొంగి చూడని సినిమా చేస్తున్నాం. ఏంటా? ప్రేమలోకి తొంగి చూడా? అలా కూడా తీస్తున్నారేంట్రా? అది తలకాయలో మెదడు సగం మాత్రం పనిచేసినప్పుడు, డబ్బు ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా తీయచ్చు, ఎలాగైనా చూడొచ్చు. అంతేలే. అబ్బో, ఈ బండ ఎదురుగా వస్తుంది కదరా. బైక్ వెనక్కి వెళ్తాం. నువ్వు వెళ్ళు. ఆయాసం ఆపుకోలేకపోతున్నాను రా. ఈ సిట్టింగ్ ఏదో కింద వేసుకుని ఆడవచ్చు కదరా. ఏడ్చేవలే, మ్యాటర్ ఏంటి? మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేసి మా బాబాయ్ ఉన్నాడు కదా, మారు పేరు పెట్టి ఆ బొమ్మారెడ్డి గారి ఇంటికి పంపించా. మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. రే బంటు. బాబాయ్, అసలు విషయం అతని చెవికి చేరలేదు. చెప్పమంటావు మరి? ముందు నువ్వు అక్కడి నుంచి చెక్కి. అది రా మ్యాటరు. చాలా చెత్త పని చేశారు బంటు. మీ బాబాయ్తో మ్యాటర్ అక్కడ బొమ్మారెడ్డి చెప్పిస్తే చేంజ్ అద్భుతంగా ఉంటాడు బంటు. అప్పుడు నేను మా బాబాయ్ బొక్కలో ఉండేవాళ్ళం రా. బంటుగడ్ కరెక్ట్ రా. కిడ్నాప్ మ్యాటర్ మన సర్కిల్ ఎవరి ద్వారా బొమ్మారెడ్డికి తెలిసినా ఆడికి ఖచ్చితంగా మన మీదనే అనుమానం వస్తాయి. అర్థమైందా? ఓ, అనుమానం రాకుండా విషయం బొమ్మారెడ్డికి తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే కిడ్నాప్ ఓపెన్గా చేద్దాం. నా ఒపీనియన్ ఎవడని విన్నాడా? రేయ్, ఎవడి ఒపీనియన్ వాడు చెప్పకండ్రా. అందరూ ఒకే ఒపీనియన్తో ఉందాం.
ఇది కరెక్ట్రా. రే శరత్గా ఇవన్నీ కాదు కానీ నాకు కొంచెం కన్యారెడ్డి గారి మ్యాటర్లో ఏం చేస్తున్నా క్లారిటీ కావాలరా. రై మనమే కన్యారెడ్డి గారిని కిడ్నాప్ చేసామనే విషయం తెలియకుండా కిడ్నాప్ మ్యాటర్ మాత్రమే బొమ్మారెడ్డి గారికి తెలియాలి. ఆ తర్వాత మన డిమాండ్స్కి వాడు బెండ్ అవ్వాలి, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అరే 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 మనం ఎవడో తెలియద్దు అంటున్నావు, మన ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయిస్తాం? రే ఫస్ట్ కిడ్నాప్ మ్యాటర్ వాడికి తెలియనిరా, ఆ తర్వాత వాడు మన దారిలోకి ఎలా వస్తాడో ప్లాన్ చేద్దాం. అరే శరత్గా ఈ ప్లాన్ వల్ల నీకు న్యాయం జరగటం మాకు కావాలరా, కానీ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి రే. ఆ నా కొడుకుని నువ్వేం చేసినా ఏం జరిగినా 1,00,000 నుండి 1,00,00,000 వరకు ఖర్చు పెట్టాను నేను రెడీ. అరే శరత్గా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూరా, ఆల్ ఈజ్ వెల్. ఒకవేళ బొమ్మారెడ్డికి కిడ్నాప్ మ్యాటర్ రివీల్ అయినా కూడా మన డిమాండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మ్యాటర్ పబ్లిక్ చేస్తే అప్పుడేం చేద్దాం? ఆడి తమ్ముడిని అడ్డంగా నరికేసి ఆడింటి ముందే పడేసి ఎవడింటికి ఆడి వెళ్ళిపోదాం, సరేనా? అమ్మాయి లేదు. ఒక రేంజ్ లో స్టార్ట్ చేశారు. అరే బంటిగా 100 కోట్ల ఆస్తి ఉంది కదా అని 100 రూపాయలు ఇంటర్నేషనల్ సబ్బులు వాడుతున్నావు, అయినా ఈ దురద పోయిందా? పోలేదు. ఎన్నిసార్లు చెప్పాను రా ఆ 20 రూపాయలు డెటాల్ సబ్బులు వాడరా అని. గోకి గోకి తొడలు తోలు ఊడిపెట్టేట్టుందిరా. వీడికి అమ్మాయిల దురద పట్టుకున్నట్టు భయంకరంగా నాకు దురద పట్టుకుంది కదరా కిట్గా. ఈ నమ్మా జీవితం గోకి 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 సగం జీవితం సంకన ఆగిపోయేటట్టుందిగా. రే డాడీరా, ఏ అల్వా రే డాడీరా, ఏ తర్వాత చూద్దాం అల్వా. రే నీ బాబురా, మాట్లాడు. ఏంది నాయన యాడుండవరా నువ్వు? యాడుంటే ఏంది, పని ఏందో చెప్పు. నువ్వేనా ఉంటే నేనెక్కడ పని చెప్పేదా నీకా? ఏ ఫోన్లో చెప్పరాదా? అబ్బో ఎదురు మాట్లాడేటంత ఎత్తుకు ఎదిగారు నువ్వా? పనేంటో చెప్పు, పనికిరాని మాట్లాడద్దు. ఆ సౌండ్ ఏందిరా? అంత ఎక్సైట్మెంట్ గా ఉందా నీకు వినాలని? అయితే విను. నన్ను అల్లరి పాలు చేయడానికే పుట్టావురా నా కడుపున. ఆ విషయం వచ్చిన తర్వాత మాట్లాడుకుందా కానీ ముందు ఫోన్ పెట్టే. పురిదినమో పడవా పెట్టేశాడుగా. అరే బంటిగా బాగా కలిసిపోయారా, ఇక పద. అవునరా, వచ్చినందుకు ఒక్క దెబ్బ అనేసి వెళ్దాం అనుకున్నా, కానీ డామినోస్ పిజ్జా లేకుండా ఓపిక లేదు. డామినోస్ పిజ్జానా? ఒరే వచ్చేటప్పుడే కదరా 4 పిజ్జాలు 2 కోకులు తాగావు, ఇంకెక్కడ ప్లేస్ ఉందిరా కడుపులో? సహాలు నువ్వు. ఇదిగోరా నా కొడుకు, ఒక్కటి పీకరా వెనకాల నుంచి. చిరిగిపోయిందనే. ఇప్పుడే కొద్దిగా మెలుగు వచ్చినట్టు కదరా, అదరా. కామా
కామాక్షి నువ్వా? ఇప్పుడు టైం లేదు, తర్వాత కలుస్తా. ఏంట్రా అలసిపోయావా? అమ్మాయి వాళ్ళు భలే మెత్తగా ఉంది కదనే. అనే అమ్మా ఎట్టెళ్ళాడ్రా వీడు?